నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ అమెరికా యుద్ధం 7వ రోజుకు చేరుకున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ ఊహించని ప్రకటన చేశారు. గత వారం రోజులుగా గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులకు ఆయన అధికారికంగా క్షమాపణలు చెప్పారు. అయితే ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేస్తున్న బేషరతు లొంగుబాటును ఆయన తీవ్రంగా తిరస్కరించారు. ఇరాన్ లొంగిపోవాలనేది శత్రువుల కల మాత్రమేనని, అది ఎప్పటికీ నెరవేరదని హెచ్చరించారు. ఈ సంచలన ప్రకటన వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు చూద్దాం. యుద్ధ మేఘాల మధ్య ఇరాన్ శాంతి మంత్రాన్ని జపిస్తోంది. కానీ అది కేవలం తన పొరుగు దేశాల కోసమే. ఇరాన్ స్టేట్ టీవీలో ప్రసంగించిన అధ్యక్షుడు పెజెష్కియాన్ గత వారం రోజులుగా దుబాయ్, అబుదాబి, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలపై జరిగిన క్షిపణి దాడుల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొరుగు దేశాలు మా సోదరుల వంటివి, వారిపై దాడులు చేయడం మా ఉద్దేశం కాదు అంటూ ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అయితే ఈ క్షమాపణ వెనుక ఒక కండిషన్ కూడా ఉంది. పొరుగు దేశాల భూభాగాల నుండి అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులు చేస్తే తప్ప తాము మళ్లీ ఆ దేశాలపై క్షిపణులు ప్రయోగించబోమని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య తర్వాత ఏర్పడిన తాత్కాలిక నాయకత్వ మండలి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గల్ఫ్ దేశాల ఆగ్రహాన్ని తగ్గించి వారిని అమెరికా వైపు వెళ్లకుండా ఆపేందుకు ఇరాన్ ఈ దౌత్యపరమైన అడుగు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ శత్రువుల విషయానికి వస్తే మాత్రం పెజెష్కియాన్ నిప్పులు చెరిగారు. ఇరాన్ ప్రజలు లొంగిపోవాలన్నది శత్రువుల కల, ఆ కలనే వారు సమాధిలోకి తీసుకెళ్తారు అంటూ ట్రంప్ చేసిన అన్కండిషనల్ సరెండర్ డిమాండ్ను తుత్తునీయులు చేశారు. ఇరాన్ సైన్యం బలహీనపడలేదని, తమ పోరాటం ఆగిపోతని తేల్చి చెప్పారు. చావైనా రేవైనా యుద్ధ రంగంలోనే తేల్చుకుంటామని, బానిసలుగా బ్రతకడం తమ రక్తంలోనే లేదని గర్జించారు. ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఒకవైపు యుద్ధం వల్ల ఇరాన్ నగరాలు ధ్వంసమవుతుంటే, మరోవైపు ప్రభుత్వం ఈ క్షమాపణలు, హెచ్చరికలతో దౌత్య యుద్ధం చేస్తోంది. పొరుగు దేశాలతో గొడవలు ముగించి కేవలం అమెరికా, ఇజ్రాయెల్ పైనే గురిపెట్టడమే ఇరాన్ ప్రస్తుత వ్యూహంగా కనిపిస్తోంది. మరి పెజెష్కియాన్ చేసిన ఈ క్షమాపణ ప్రకటనతో గల్ఫ్ దేశాలు శాంతిస్తాయా, లేక అమెరికా ఒత్తిడితో ఇరాన్పై దాడులకు సహకరిస్తాయా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న.